రాజమహేంద్రవరం గ్రామదేవర శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్థానిక శ్యామల నగర్లో ఉన్న ఆలయం నుంచి కోలాటం, శక్తి వేషాలు, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా భారీ ఊరేగింపు నిర్వహించారు. గత 4 రోజులుగా పూజలు అందుకున్న శ్రీ పాత సోమాలమ్మ వారిని అప్సర థియేటర్ వద్దనున్న శ్యామలాంబ ఆలయానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. జాతర మహోత్సవాల ముగింపు సందర్భంగా కోలాటం, సాంప్రదాయ నృత్యాలు, అఘోర నృత్యాలు, శక్తి వేషాలు, కాంతార, పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం, డప్పు వాయిద్యాలు వంటి వాటితో అంగరంగ వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. గత 4 రోజులుగా ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నగర ప్రముఖులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జకంపూడి గణేష్, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, వాసిరెడ్డి బాబీ, ఉత్సవ కమిటీ సభ్యులు వై ఫణికుమార్, పూడి ప్రకాష్, సప్పా సిద్ధు, ఏరుకొండ కిషోర్, కేల వెంకటరమణ, కోరుప్రోలు కృష్ణమూర్తి, నాగేంద్ర, రామరాజు మూర్తి, ఐసీడీఎస్ శ్రీనివాస్, ఆసెపు మల్లిబాబు, తలారి భాస్కర్, యాళ్ల నాగేంద్రబాబు, అభిరుచి మురళి, జామి అశోక్, ఏసీ మల్లిబాబు, ఎంఎస్ఎన్ రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సోమాలమ్మ తల్లి అమ్మవారి యొక్క జాతర ముగింపు వేడుకల్లోని పాల్గొనే భాగ్యం అమ్మ కలిగించడం, మరి ఏదైతే ఈ నిర్వహణ చేస్తూ ఉన్నారో సురేష్ గారు, అలాగే వారి యొక్క కమిటీ సభ్యులు చాలా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రోజున అమ్మ యొక్క విశిష్టత గురించి మనం వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది కొలుస్తారు. ఈరోజు అమ్మను ఒకటే వేడుకుంటా ఉన్నాం. అమ్మ యొక్క ఆశీస్సులతో నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న తీరు చూస్తూ ఉంటే అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ కమిటీ సభ్యులు రానున్న రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ అందే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నగర ఎలవేలిపైన పాత సోమాలమ్మ గారి జాతర మహోత్సవం అద్భుతంగా జరిగింది. గొర్రెల సురేష్ గారు ఆ కమిటీ ఆధ్వర్యంలో నేను ఎన్నో సంవత్సరాల నుంచి రాజమండ్రిలో ఉన్నాను. ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా, చాలా గ్రాండ్గా చేసినందుకు మనస్ఫూర్తిగా సురేష్ గారికి వాళ్ళ కమిటీకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సులు తప్పనిసరి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అమ్మ సోమాలమ్మ తల్లి జాతర ఎంతో వైభవంగా, ఘనంగా 20వ తారీఖున ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు రాజరాజ నరేంద్రుడి కాలం నుండి కూడా ఈ యొక్క జాతర జరుగుతూ ఉంది. అమ్మవారి ఆశీస్సులతో రాజమహేంద్రవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మా కుటుంబ సభ్యులుగా భావించి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నటువంటి మా గొర్రెల సురేష్ అన్నయ్యకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.